అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మక్బూస్ రైస్ అరబిక్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు కోడిని ఈ మాదిరిగా కడుపులో బండాలమంతా తీసేసి నీట్గా ఇట్లా కట్ చేయకుండా వీడియోలో చూపించినట్టుగా కోపించుకొని తెచ్చుకోవాలి. దీనిని ఒక నిమ్మకాయ పిండి అంతా లోపల పైన అంతా ఒక నిమ్మకాయ పిండి కల్లుప్పుతో దీన్ని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. 5-10 నిమిషాలు నాననిస్తే ఈ లోపల ఉండే నీసు స్మెల్ అలాంటిది ఏమన్నా లేకోకుండా పోతుంది. కడుపులో అయితే ఏం లేకోకుండా తీసుకోవాలి. ఇలా లోపల కూడా అంత నిమ్మకాయ పిండి ఇలా చేసి పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం బటర్ కానివ్వండి లేకపోతే నెయ్యి కానివ్వండి ఏది ఉంటే అది వేసుకోండి. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం షాప్లో తెచ్చుకునేదైనా కానివ్వండి లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకునేది అయితే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలాగే ఒక టమాటా కట్ చేసుకొని సగం నిమ్మకాయ ఉప్పు కట్ చేసి వేసేయాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేటట్టు మసాలాను వేయించుకొని కొంచెం పుదీనా కట్ చేసి వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర. దీంట్లో మసాలా అయితే ఎక్కువ పట్టదు, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనం మసాలా ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అలా ఉంటుంది, అలా లేకోకుండా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం పొడి, కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి అంతే, జస్ట్ అంతే, చిన్న స్పూన్తో. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న కోడిని ఈ పాత్రలో పెట్టి కల్లుప్పు వేసేసి 1 నిమిషం తర్వాత ఇటు అటు తిప్పి మూత పెట్టేయాలి. అలాగే ఒక 5 నిమిషాల తర్వాత బాగా ఇలా కలపాలి ఇలాగా. ఎందుకంటే ఆ మసాలా అనేది కోడికి పట్టిందంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ అలా ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా ఉండదండి, చాలా బాగా తింటారు. మసాలా ఎక్కువ ఉండదు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రైస్ అయితే మనకు అరబిక్ కంట్రీస్లో ఎక్కువగా చేస్తారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా అక్కడక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కోడికి వచ్చేసి 2 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి. అలాగే ఒక కోడి ఉడకబెట్టిన నీళ్ళల్లో 1 కేజీ బియ్యం సరిపోతుంది. 1 కేజీ బియ్యానికి ఒక 2 లీటర్లు నీళ్ళు పోసుకొని ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టేసి ఇలా ఉడికేటప్పుడు చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క అది వేసుకోవాలి. బిర్యానీ ఆకోటి. ఇప్పుడు మనం కోడి ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఒక కత్తి తీసుకొని ఇంకా కోడి ఉడకలేదు, ఈ లోపల మనము ఈ మసాలా తయారు చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, కలర్ పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ చెక్క ఇలా పిండేసి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని 2 స్పూన్లు 3 స్పూన్లు నూనె వేసి ఈ మాదిరిగా పేస్ట్ లాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇది ఎందుకంటే కోడి ఉడికిన తర్వాత కోడికంతా రాసేసి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనం కోడి చూద్దాము, కోడి ఉడికిందా లేదా. కోడి అయితే ఉడకొచ్చేసిందండి. నీళ్ళు చూడండి చిక్కగా అయిపోయాయి. ఇలా ఉడికిన కోడిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు మనము 4.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను, 1 కేజీ బియ్యము ఈ గ్లాస్ తోటి. అప్పుడు ఈ నీళ్ళను పొలుసుకోవాలి మనము, కాబట్టి నేను వేరే పాత్రలోకి పోసుకొని పొలుసుకొని మళ్ళీ అదే పాత్రలోకి పోసుకుంటున్నాను. 1 గ్లాస్ నీళ్ళు తక్కువ ఉంటే వేసుకున్నాను. ఇప్పుడు కారము ఉప్పు చూసుకున్నాను చెక్ చేసుకొని. ఇప్పుడు ముందుగా మనము ఒక 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న బియ్యము బాస్మతి రైస్ ఇది. ఒక 20 నిమిషాలైనా సరిపోతుంది. ఇలా బియ్యాన్ని ఎసుట్లో పోసేసి ఎసురు తెల్లేటప్పుడు ఎసుట్లో బియ్యాన్ని పోసేసి ఒక 5 నిమిషాలకు ఒక్కసారి ఇలాగా చెక్క గంటితో కలబెట్టుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కలబెట్టుకోవాలి. మనకి ఇష్టమైతే ఈ ఉడికించిన మసాలా, కరివేపాకు ఇదంతా ఉంటుంది కదండి, అది ఉంచుకోవచ్చు, లేదంటే నీళ్ళల్లో వడగబోసుకోవచ్చు. ఇప్పుడైతే పుదీనా, కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టి నీళ్ళు ఇంకా మనం సిమ్లో పెడతాము అనే టైంలో మాత్రమే ఇది పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది రైసు.
ఇప్పుడు కోడి తీసుకుందాము. ఈ లోపల అన్నం అయ్యే లోపల కోడి చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనము కోడికి పక్కన కలిపి పెట్టుకున్న మసాలాని ఇలా అప్లై చేసుకోవాలి. ఈ లోపల మనకు చేయి కాలదు, ఎందుకంటే కోడి చల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మధ్యలో కట్ చేసుకుందాం, ఎందుకంటే లోపల బాగా ఫ్రై అవ్వడానికి, ఈ మసాలా కొంచెం లోపల పెట్టడానికి. ఇట్లా చూడండి, ఈ మాదిరిగా వీడియో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. ఇలా మసాలా అంతా పెడితే లోపల బాగా ఏగుతుంది, అందుకని నేను మధ్యలో కోడిని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని మనకు ఇదైతే ఒక పక్క రెక్కి ఇరిగిపోయింది, లేకుంటే ఇంకా బాగా వచ్చేది కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ కోడిని అందులో పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇటు అటు జాగ్రత్తగా తిప్పుకోవాలి, నూనె మీద పడుకోకుండా. ఇలా ఫ్రై అయిన కోడిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇది బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే బాస్మతి రైస్తో అయితే కొంచెం అన్నం పొడుగ్గా బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకుంటాము. లేదు బాస్మతి రైస్ లేని వాళ్ళైతే నార్మల్ రైస్తో కూడా మన ఇంట్లో వాడుకునే రైస్, జీలకర్ర మసూర రైస్తో కానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కోడి ఫ్రై అయిపోయింది, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా వచ్చింది, బాగా వచ్చింది. ఇప్పుడు మనము అన్నం చూద్దాం, అన్నం ఎలా అయిందో. దీన్ని తీసి మనం వండిన అన్నం పైన కూడా పెట్టుకోవచ్చు, అలాగే పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తినచ్చు. లేదు అంటే మనకు అప్పుడప్పుడే వేడివేడిగా తినాలనుకుంటే ఇలా చూడండి, అన్నం అయితే బాగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనం కలర్ పొడి వేసుకొని కొంచెం స్పూన్తో అలా తిప్పడం వల్ల ఆ కలరు మనకు రెడ్ కలర్ వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని మనం అయిన అన్నాన్ని ఇలా వేడివేడిగా తీసి పక్కన పెట్టుకుంటే అన్నం ఇరిగిపోకుండా బాగా పుల్లలుగా చాలా బాగా వచ్చింది, చాలా కలర్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేయండి, ఇలా చేసుకోండి. ఎప్పుడైనా సండే అలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సండే మనం చికెన్ ఎలాగో తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని ఎక్కువ మసాలా పెట్టి కొబ్బరి వేసి మనం అది అరగక తేపులు వచ్చాట లేకోకుండా ఇలా చేసుకుంటే ఇది ఈజీగా జీర్ణం అవుతుందండి. చాలా మసాలా ఉండదు, అసలు గ్యాస్ ప్రాబ్లమే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.